ఈ వీడియోలో వచ్చేసి మనము యాడర్ గురించి చూసుకుందాం. ఫస్ట్ యాడర్ అనేది చూడకముందు, ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ యాడర్ అనేది చూడకముందు ఫస్ట్ వాట్ ఈజ్ ఆప్ యాంప్, వాట్ ఈజ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటే మీకు క్లియర్గా తెలియాలి. నెక్స్ట్ దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ యాడర్స్. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇన్వర్టింగ్ సబ్ట్రాక్టర్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ సబ్ట్రాక్టర్. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ యాడర్. యాడర్ అంటే ఏంటంటే, యాడర్ అంటే ఇన్వర్టింగ్ టెర్మినల్ ఉంటుంది, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఉంటుంది. ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటే ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్ ఉంటాయి. పాజిటివ్ సప్లై, నెగిటివ్ సప్లై, అవుట్పుట్. ఇన్ దీస్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ ఇంటర్లింక్డ్ టు గెట్ ఆపరేషన్ ఈజ్ కాల్డ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటాం. ఓకేనా, ఇది ఆపరేషనల్ యాంప్లిఫైర్. ఓకేనా, ఇన్వర్టింగ్ టెర్మినల్, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్, సప్లై, నెగిటివ్, పాజిటివ్, అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ యాడర్. ఆపరేషనల్ యాంప్లిఫైర్ బై యూజింగ్ యాడర్. యాడర్ యూజింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. ఈ యాడర్ని ఏమంటాం? యాడింగ్ అంటే ఏంది? యాడింగ్ అన్న సమ్మింగ్ అన్న రెండు సేమ్. అంటే యాడింగ్, సమ్మింగ్ యాంప్లిఫైర్. ద సర్క్యూట్ యూజింగ్ ఆప్ యాంప్ which output voltage is proportional to the sum of input voltages. ఈ అవుట్పుట్ వోల్టేజ్ అనేది సమ్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజెస్ ఏంది? 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అంటే దీని యొక్క ఇన్పుట్ వోల్టేజెస్ యొక్క సమ్కి ఈక్వల్ ఏంటంటే అవుట్పుట్ వోల్టేజ్ అనమాట. ఇక్కడ ఎన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇన్వర్టింగ్ యాడర్ ఆర్ ఇన్వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైర్. యాడర్ని సమ్మింగ్ యాంప్లిఫైర్ అంటాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది మనకి ఇన్వర్టింగ్ యాడర్ అనమాట. ఇన్వర్టింగ్ యాడర్ అంటే ఇక్కడ ఏం లేదు, నార్మల్గా ఆపరేషనల్ యాంప్లిఫైర్ లాగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇన్పుట్స్ అనేవి మోర్ దాన్ 1, మోర్ దాన్ 2, మోర్ దాన్ 3 అలా, అంటే 3 ఆర్ మోర్ దాన్ 3 ఉంటాయి అన్నమాట. ఒక్క ఇన్పుట్స్గా V1, V2, V3 అనే 3 ఇన్పుట్స్ అనేది తీసుకున్నాం. రెసిస్టర్ R1, R2, R3. ఓకేనా, ఇవన్నీ వచ్చేసి ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటే ఏంది? ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కదా. ఇక్కడ ఇన్వర్టింగ్ యాడర్ కాబట్టి ఇన్వర్టింగ్ యాడర్ అంటే ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర, అంటే ఫస్ట్ ఉండేది ఇన్వర్టింగ్ టెర్మినల్. డయాగ్రామ్లో చూసుకుంటే ఇది ఇన్వర్టింగ్ టెర్మినల్, ఇది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కదా. ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర నేను అనేది ఇక్కడ వోల్టేజెస్ అనేవి అప్లై చేసిన. V1, V2, V3, R1, R2, R3 ఇవన్నీ అప్లై చేసిన. ఏది? ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర కాబట్టి దీన్ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్వర్టింగ్ యాడర్ అంటారు. నెక్స్ట్ RF అనే రెసిస్టెన్స్ అనేది ఒకటి కనెక్ట్ చేస్తాం అనమాట ఇన్పుట్కి, అలానే అవుట్పుట్ టెర్మినల్కి. ఇక్కడ RF అంటే ఏంటంటే ఫీడ్బ్యాక్. RF అంటే మనం ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ అనమాట. ఇక్కడ RF కాబట్టి ఏముంటుంది? IF ఉంటుంది, ఎందుకంటే ఫీడ్బ్యాక్ కరెంట్, అలానే ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ R1 కాబట్టి I1 కరెంట్, R2 కాబట్టి I2 కరెంట్, R3 కాబట్టి I3 కరెంట్. ఈ ఎంత కరెంట్ అనేది మొత్తం I1, I2, I3 దేనికి ఈక్వల్? క్యాపిటల్ ఐకి ఈక్వల్ అనమాట. ఓకేనా, ఇంతవరకు క్లియరా కదా. ఇక్కడ వచ్చేసి పాజిటివ్ సప్లై, ఇక్కడ వచ్చేసి నెగిటివ్ సప్లై. ఇక్కడ ఇన్వర్టింగ్ టెర్మినల్ అనేది నెగిటివ్ సింబల్తో సూచిస్తాం, అలానే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అనేది ఇట్ ఇండికేట్స్ విత్ పాజిటివ్ సింబల్. ఓకేనా, దిస్ ఈజ్ ద బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ఇన్వర్టింగ్ యాడర్. నెక్స్ట్ విల్ ఫైండ్ ద అనాలిసిస్ ఆఫ్ ద ఇన్వర్టింగ్ యాడర్. ఇన్వర్టింగ్ యాడర్ యొక్క అనాలిసిస్ అనేది చూద్దాం. అనాలిసిస్ I1, ఫస్ట్ I1 కావాలి. I1 కావాలంటే ఏంది? V1 మైనస్ VB/R1. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు I1 కావాలి. I1 కావాలంటే ఏంది? I1 అనేది ఇక్కడ ఉంది, I1 అనేది ఇక్కడ ఉంది కాబట్టి మనకు ఓమ్స్ లా ప్రకారం ఇది ఓమ్స్ లా. V ఈక్వల్ టు IR అనమాట. V ఈక్వల్ టు IR. నాకేం కావాలి? I కావాలంటే ఏమవుతుంది? V/R. I కావాలంటే V/R. ఓకేనా, I కావాలంటే V/R అనమాట. I కావాలంటే V/R. V అంటే ఏంది? ఇక్కడ ఫస్ట్ I1 కాబట్టి ఇక్కడ V1 మైనస్ VB/R1. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ కరెంట్ అనేది దేనికి మధ్యలో ఉంది? V1కి, అలానే VBకి మిడిల్లోనే కదా ఈ I1 అనేది ఉండేది. ఇది ఇక్కడ కనెక్ట్ అయింది, V1కి VBకి మధ్యలో ఉంది కాబట్టి V1 మైనస్ VB/R1 ఇది I1. నెక్స్ట్ I2 ఏంది? V2కి అలానే VBకి మిడిల్లో ఉంది కాబట్టి V2 మైనస్ VB/R2. నెక్స్ట్ V3 మైనస్ I3/R3. ఓకేనా, ఇది I1, I2, I3. దీస్ ఆర్ ద
టోటల్ కరెంట్స్ ఫర్ ఇన్వర్టింగ్ యాడర్. నెక్స్ట్ అకార్డింగ్ టు వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్. వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ అనే వీడియో కూడా నేను చేసిన, అది ఎవరైతే ఇది అర్థం కాదో అది చూడండి. ఇక్కడ కూడా నేను చెప్తా, ఇక్కడ ఏం చెప్పడం లేదని లేదు. ఇక్కడ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ప్రకారం విఏ ఈక్వల్ టు విబి అనమాట. విఏ ఈక్వల్ టు విబి. ఇక్కడ ఏముంది, విఏ ఉంది, ఇక్కడ వచ్చేసి విఏ ఉంది, ఇక్కడ విబి ఉంది. ఇక్కడ చూడండి, ఇదేంది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కదా. ఈ సర్క్యూట్ ప్రకారం నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అనేది ఏంది, గ్రౌండ్ చేసినాం. ఎందుకంటే ఇది ఏంటంటే ఇన్వర్టింగ్ యాడర్ కాబట్టి ఓన్లీ ఇన్వర్టింగ్ దగ్గరనే మనము ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర సప్లై ఇస్తాం. రిమైనింగ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వచ్చేసి గ్రౌండ్ చేసేసిన కాబట్టి అప్పుడు ఇక్కడ విఏ వోల్టేజ్ ఎంత, 0 ఉంటుంది. వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ప్రకారం విఏ ఎంత ఉంటే మనకు విబి కూడా సేమ్ అంతే ఉంటుంది అనమాట. విఏ ఎంత, విఏ ఈక్వల్ టు విబి. విఏ వచ్చేసి 0 కాబట్టి యాజ్ యూజువల్ విబి కూడా 0నే. అంటే విబి కూడా, అంటే ఇక్కడ ఉన్న విబి కూడా 0నే. ఈ విబి 0 కాబట్టి ఈ I1 ఈక్వల్ టు V1 మైనస్ విబి కదా, ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. అలానే ఇక్కడ కూడా 0, ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, I1 I2 I3. I1 వచ్చేసి అప్పుడు ఏమవుతుంది, 0 అయిపోతే V1/R1 అవుతుంది. నెక్స్ట్ ఇది 0 అయిపోతే V2/R2, ఇది 0 అయిపోతే V3/R3. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఇది అయిపోయింది, ఈ కరెంట్స్ కథ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి ఈ టోటల్ కరెంట్ అనేది ఇలా పాస్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం కరెంటు, ఇక్కడ ఆర్ఎఫ్ కాబట్టి ఇది అనేది దీన్ని ఏదంతా ఇండికేట్ చేస్తామంటే ఐఎఫ్, ఫీడ్బ్యాక్ కరెంట్. ఫీడ్బ్యాక్ కరెంట్ ఈక్వల్ టు వోల్టేజ్. ఫస్ట్ వోల్టేజ్ ఏంది, విబి మైనస్ V0/RF. అంటే ఇక్కడ ఈ రెండు దాని మధ్యలోనే కదా కరెంట్ ఉంటుంది, విబి మైనస్ V0/RF. ఓకేనా, ఇది మనకి ఐఎఫ్ కరెంట్. ఫ్రమ్ ద సర్క్యూట్ డయాగ్రామ్ I ఈక్వల్ టు ఐఎఫ్. సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే I ఈక్వల్ టు ఐఎఫ్ అనమాట. ఎలానో చూద్దాం. ఇది సర్క్యూట్ డయాగ్రామ్. ఈ I కరెంట్ అనేది ఇటు సైడ్ నుంచి ఏం పోలేదు. ఇక్కడ ఎంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఆంపియర్స్ అనేది ఉందనుకోండి. 5 ఆంపియర్స్ కరెంట్ ఉంటే ఈ 5 ఆంపియర్స్ అనేది ఇలానే వెళ్తుంది. అంటే ఇక్కడ ఏం డ్రాప్ కావటం లేదు, డైరెక్ట్ ఇలానే 5 వోల్ట్స్ అనేది ఇక్కడ పోతుంది. అప్పుడు ఏముంటుంది అంటే I దగ్గర 5 ఆంపియర్సే, అలానే IF దగ్గర 5 ఆంపియర్స్. అప్పుడు 5 ఈక్వల్ టు 5 కాబట్టి I ఈక్వల్ టు IF అనమాట. ఓకేనా, ఇదొకటి. నెక్స్ట్ I1 ప్లస్ I2 ప్లస్ I3, ఈ అన్ని దాంట్లో సమ్ చేస్తే ఏమొస్తుంది, అయ్యే కదా. అంటే ఇక్కడ టోటల్ కరెంట్ అనేది I అనమాట. ఇవన్నీ డివైడ్ అయినాయి. ఓకేనా, ఈ కరెంట్ అనేది సైడ్ పోతుంది కాబట్టి I ఈక్వల్ టు IF అనమాట. ఓకేనా, క్లియరా. I ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. దిస్ ఈజ్ ద KCL, అంటే కిర్చాఫ్ కరెంట్స్ లా ప్రకారం ఇది. I ఈక్వల్ టు IF అనేది ఎలా వస్తుందో కూడా చెప్పేసిన. ఇప్పుడు I అంటే ఏంది మనకి, I ఈక్వల్ టు IF కదా. అంటే IF ఏమొచ్చింది, విబి మైనస్ V0/RF. అదే I అన్న సేమ్, రెండు ఈక్వల్ కాబట్టి V1 మైనస్, ఇక్కడ I1 అంటే ఏంది, V1 మైనస్ విబి అంటే 0/R1. నెక్స్ట్ I2 అంటే విబి మైనస్ 0/R2. I3 అంటే V3 మైనస్ 0/R3. నెక్స్ట్ ఈక్వల్ టు, నెక్స్ట్ I కదా, I కావాలంటే ఏంది, విబి అంటే 0 కాబట్టి 0 మైనస్ V0/RF. ఓకేనా, ఇంతవరకు క్లియరా. నెక్స్ట్ V1/R1 ప్లస్ V2/R2 ప్లస్ V3/R3 ఈక్వల్ టు మైనస్ V0/RF. ఓకేనా, ఇంతవరకు ఓకేనా. ఇఫ్ RF ఈక్వల్ టు R1 ఈక్వల్ టు R3 ఈక్వల్ టు R3 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు R అనమాట. అంటే ఆల్ రెసిస్టెన్స్ అనేవి 1 కిలో ఓం. అంటే R1 1 కిలో ఓమే, R2 1 కిలో ఓమే, R3 1 కిలో ఓమే. అంటే అన్ని 1 కిలో ఓమే కాబట్టి దీన్ని Rతో ఇండికేట్ చేద్దాం. అంటే R1 దగ్గర R, R2 దగ్గర R, R3 దగ్గర R, RF దగ్గర R. ఓకేనా, ఇవన్నీ దాంట్లో కామన్ తీస్తే ఎల్సిఎం వచ్చేసి R, పైన ఏముండే R1 ప్లస్ R2 ప్లస్ R3 ఈక్వల్ టు మైనస్ V0/R. R అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, V1 ప్లస్ V2 ప్లస్ V3. అంటే దీన్ని మొత్తం సమ్ చేస్తే ఏమొస్తుంది, V0 కదా, స్టార్టింగ్లో చెప్పినాం. V0 ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ అండ్ సో ఆన్ Vn అని. అంటే దీని బదులు V0 రాసుకోవచ్చు. ఇది క్యాన్సిల్ అయిపోద్ది. మైనస్ ఈ V0 అంటే ఏంది, V1 ప్లస్ V3 ప్లస్ V3. ఓకేనా, V0 ఈక్వల్ టు, ఈ మైనస్ అనేది అటు సైడ్ పంపించినాం, మైనస్ V1 ప్లస్ V2 ప్లస్ V3. ఈ మైనస్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే, సర్క్యూట్లో చూస్తే ఇక్కడ ఏంది, ఇన్వర్టింగ్ టర్మినల్ యొక్క సైన్ ఇది మైనస్ కాబట్టి మనకి ఇక్కడ అవుట్పుట్ కూడా ఏమొచ్చింది, మైనస్లో, ఇన్ టర్మ్స్ ఆఫ్ మైనస్లో వచ్చింది కాబట్టి ఇది ఏంది, ఇన్వర్టింగ్ యాడర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అనమాట. నెక్స్ట్ సేమ్ నాన్ ఇన్వర్టింగ్ యాడర్ కూడా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, మీకు క్లియర్గా అర్థమవుతుందని. ఓకేనా, వీడియోలు ఎంతైనా పర్లేదు, ఓపిక చూస్తే ఎగ్జాంపుల్లో మీరు 10/10 అనేది గెయిన్ చేయొచ్చు అనమాట. నాన్ ఇన్వర్టింగ్ యాడర్లో ఇక్కడ వచ్చేసి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర సర్క్యూట్ డయాగ్రామ్ చూసినాం కదా, బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్. ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర
వోల్టేజ్ అనేది అప్లై చేస్తాం. ఇన్వర్టింగ్ టెర్మినల్ అనేది గ్రౌండ్. ఓకేనా, ఇలా అప్లై చేసిన V1 V2 V3. ఓకేనా, ఇంతవరకు క్లియరా? నెక్స్ట్ ఆర్ఎఫ్ అనేది యాజ్ యూజువల్ ప్రతిదానికి సేమ్ అనమాట. ఇది దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది గ్రౌండ్ చేస్తాం, ఇక్కడ సప్లై. ఇందాకంతా ఇక్కడ సప్లై ఇచ్చినాం, ఇది గ్రౌండ్ చేసినాం. ఓకేనా, ఇక్కడ సప్లై ఎక్కడ సప్లై ఇస్తే ఇది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర సప్లై ఇచ్చినాం కాబట్టి ఇది నాన్ ఇన్వర్టింగ్ యాడర్. ఓకేనా, ఇప్పుడు వోల్టేజ్ గెయిన్ కావాలంటే ఏంది V0 ఇక్కడ Vin అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇంతవరకు క్లియర్. ఇక్కడ దీని అవుట్పుట్ వోల్టేజ్ అనేది కనుక్కునే దానికి మనం ఏం తీసుకుందామంటే ఈ ఇన్వర్టింగ్ టెర్మినల్ యొక్క సిరీస్ కనెక్షన్ తీసుకుందాం. అంటే Rin, VB, RF, V0 ఈ మొత్తం సిరీస్ కనెక్షన్ అనేది ఇక్కడ తీసుకుందాం. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మొత్తం. ఓకేనా, ఫస్ట్ గ్రౌండ్ ఉంది కాబట్టి గ్రౌండ్ తీసుకున్నాం. Rin రెసిస్టెన్స్ VB వోల్టేజ్, అలానే RF అనేది ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ V0 ఇలా తీసుకున్నాం. ఇది ఇక్కడ బై యూజింగ్ వోల్టేజ్ డివైడర్ రూల్. ఓకేనా, వోల్టేజ్ డివైడర్ రూల్ చూద్దాం. వోల్టేజ్ డివైడర్ రూల్ ప్రకారం ఏవైనా రెండు రెసిస్టెన్స్ మధ్యలో VB అనే వోల్టేజ్ అనేది కట్ చేస్తూ ఉంటే దాన్ని ఎలా రాసుకుంటామంటే VB ఈక్వల్ టు ఫస్ట్ రెసిస్టెన్స్ Rin బై సెకండ్ రెసిస్టెన్స్ ప్లస్ ఫస్ట్ రెసిస్టెన్స్ Rin ప్లస్ RF ఇంటూ అవుట్పుట్ వోల్టేజ్. ఓకేనా, ఇది మనకి బై యూజింగ్ వోల్టేజ్ డివైడర్ రూల్. V0 ఈక్వల్ టు నాకేం కావాలి ఇప్పుడు V0 కావాలంటే ఈ V0 అనేది ఇటు సైడ్ నుంచి ఈ రిమైనింగ్ అనేది అటు సైడ్ వెళ్దాం. అంటే ఈ రైట్ సైడ్లో ఉన్నది లెఫ్ట్ సైడ్ పోవాలంటే ఈ కింద ఉండేది పైకి వస్తుంది, పైన ఉండేది కిందికి వస్తుంది అనమాట. ఇది పైకి ఇది కిందికి పోద్ది. ఓకేనా, Rin ప్లస్ RF బై Rin ఇంటూ VB. ఓకేనా, ఇది క్లియర్ అనమాట. నెక్స్ట్ V0 ఈక్వల్ టు ఇక్కడ చూడండి Rin రెండు క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది 1 ఉంటుంది ప్లస్ నెక్స్ట్ RF బై Rin ఇంటూ VB. ఓకేనా, ఈ Rin క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది ప్లస్ RF బై Rin ఇంటూ VB. ఇది మనకేంది అవుట్పుట్ వోల్టేజ్ ఫర్ నాన్ ఇన్వర్టింగ్ యాడర్. ఓకేనా, ఇంతవరకు క్లియరా? ఇంకా మన అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనకు పర్ఫెక్ట్గా రాలేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 ప్లస్ V2 ప్లస్ V3 ఇక్కడ రావాలి మనం అనమాట. ఓకేనా, ఎందుకంటే యాడర్ కాబట్టి అలా రావాలి మనకి. ఇదేంది నాన్ ఇన్వర్టింగ్ యాడర్ కాబట్టి అలా రావాలి. ఇదేంది ఓన్లీ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్కి అనమాట. అదే ఇప్పుడు ఆ నాన్ ఇన్వర్టింగ్ యాడర్ కనుక్కోవాలి అంటే అప్లయింగ్ KCL ఫర్ నాన్ ఇన్వర్టింగ్ యాడర్. KCL అప్లై చేస్తే చూడండి ఏమొస్తుంది. ఇది మన సర్క్యూట్ డయాగ్రామ్. కరెంట్ వచ్చేసి I1, I2 ప్లస్ I3. ఓకేనా, I1 ప్లస్ I3 ప్లస్ I2. ఇప్పుడు ఇక్కడ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ప్రకారం ఏమని చెప్పినా ఇక్కడ VB ఎంత ఉంటే VA కూడా అంతే ఉంటుంది. ఇక్కడ VB ఎంత గ్రౌండ్ కనెక్ట్ చేసినాం కాబట్టి 0. VB ఈక్వల్ టు 0 అవుతే అప్పుడు ఏమవుతుంది VA కూడా 0నే అవుతుంది. VA 0 అయితే ఆటోమేటిక్గా I కూడా 0 అవుతుంది అనమాట. ఇక్కడ 0 అంటే ఇక్కడ కూడా 0నే ఉంటుంది కదా. అంటే I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈక్వల్ టు 0 అనమాట. అదే ఇక్కడ రాసింది I1 ప్లస్ I3 ప్లస్ I2 ప్లస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు I1 అంటే I1 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? I1 అనేది దేనికి మధ్యలో ఉంది? ఇది V1 అలానే VA. ఇది అనేది ఇక్కడ కనెక్ట్ అయింది కదా. అంటే V1 మైనస్ VA బై R1 నెక్స్ట్ V2 మైనస్ VA బై R2 నెక్స్ట్ V3 మైనస్ VA బై R3. ఓకేనా, ఇంతవరకు క్లియరా? ఇది మనకి కరెంట్స్ అనమాట. 3 కరెంట్స్ అనేది రాసినాం. ఇప్పుడు ఈ కరెంట్స్ అనేది ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. V1 మైనస్ VA బై R1 ప్లస్ V2 మైనస్ VA బై R2 ప్లస్ V3 మైనస్ VA బై R3. ఇప్పుడు ఇక్కడ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ప్రకారం VB ఎంత ఇక్కడ 0 కాబట్టి సర్క్యూట్లో అప్పుడు ఈ VB 0 అవుతుంది, VA కూడా 0 అవుతుంది కాబట్టి వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ప్రకారం VA ఈక్వల్ టు 0 అనేది ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతుంది, V1 బై R1 అవుతుంది. ఇక్కడ VA బై ఇక్కడ ఏమవుతుంది VA బై R1 ప్లస్ ఫస్ట్ సపరేట్ చేద్దాం V2 బై R2 మైనస్ V2 బై R2 ప్లస్ V3 బై R3 మైనస్ VA బై R3 ఈక్వల్ టు 0 కదా. ఈ VA టర్మ్స్ అనేటన్నీ అటు సైడ్ పంపిద్దాం. అప్పుడు V1 బై R1 ప్లస్ V2 బై R2 ప్లస్ V3 బై R3 ఈక్వల్ టు VA బై R1 ప్లస్ VA బై R2 ప్లస్ VA బై R3. ఓకేనా, R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు మొత్తం R అనమాట. ఎందుకంటే ఇది 1 ఓమే, ఇది 1 కిలో ఓమ్, ఇది 1 కిలో ఓమే కాబట్టి ఇవన్నీ ఈక్వల్ అనమాట. ఇక్కడ ఏంది ఎల్సిఎం R1 అన్న ఆరే, R2 అన్న ఆరే కాబట్టి ఎల్సిఎం వచ్చేసి R.
పైన ఏముండే V1 + V2 + V3 = 3A/R అనమాట. 3A/R ఓకేనా? ఇంతవరకు క్లియరా? ఇప్పుడు నాకేం కావాలి? VA కావాలి. ఈ ఆర్ అనేది 2 క్యాన్సిల్ అయిపోయినాయి. 6 క్యాన్సిల్ అయిపోయినాయి. నాకు VA కావాలంటే ఈ 3 అనేది పైన ఉంది, ఎక్కడ వెళ్తుంది? కిందికి వెళ్తుంది. అంటే V1 + V2 + V3/3 అంటే VA = V1 + V2 + V3/3 ఓకేనా? ఫ్రమ్ ద అవుట్పుట్ వోల్టేజ్ ప్రకారం V0 స్టార్టింగ్లో కనుక్కున్నాం కదా, V0 = 1 + RF/Rin × VB కదా. ఇక్కడ VB = VA కదా, వర్చువల్ గ్రౌండ్ ప్రకారం VB = VA కాబట్టి ఈ VB ప్లేస్లో ఈ VA అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ప్రకారం VB = VA. VA అంటే ఏమొచ్చింది? V1 + V2 + V3/3 కదా. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత Rin = RF/2. అజ్యూమ్ చేసుకుందాం. Rin = RF/2. ఇన్పుట్ వోల్టేజ్ = ఫీడ్బ్యాక్ హాఫ్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్. V0 = 1 + RF/Rin అంటే ఏంది? RF/R2 కదా. RF/R2 అనేది సబ్స్టిట్యూట్ చేసిన ఈ Rin ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసిన. ఇక్కడ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన. ఈ 2 అనేది కింద ఉంది, పైకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది? RF అనేది క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏమవుతుంది? 1 + 2 ఏమవుతుంది? 3 అవుతుంది. 3 అయింది కదా. 1 + 2 ఏమవుతుంది? 1 + 2 3 అయింది. అంటే ఇది క్యాన్సిల్ అయిపోతే 2 + 1 3 ఉంటుంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. 3 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు V0 = V1 + V2 + V3 అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ నాన్ ఇన్వర్టింగ్ యాడర్ వచ్చేసి V1 + V2 + V3 అనమాట. 3 క్యాన్సిల్ అయిపోతే V0 = V1 + V2 + V3. దిస్ ఈజ్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఫర్ నాన్ ఇన్వర్టింగ్ యాడర్. ఇక్కడ ఎందుకు ప్లస్ సైన్ వచ్చింది కదా, అంటే ఇక్కడ ప్లస్ సైన్ లాస్ట్లో మైనస్ వచ్చింది. లాస్ట్ ఇన్వర్టింగ్ టర్మినల్ దగ్గర అప్లై చేసినప్పుడు ఇది నాన్ ఇన్వర్టింగ్ యాడర్ కాబట్టి ప్లస్ సైన్ ఉంటుంది అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ నాన్ ఇన్వర్టింగ్ అండ్ ఇన్వర్టింగ్ ఆఫ్ adder by using operational amplifier. Thank you. Please like and subscribe my channel. Thank you.